కానీ లేకపోతే నా శరీరంలో నేను పడుతున్న ఈ బాధ కానీ కేవలం నేను చేసుకున్న స్వయంకృత అపరాధము వలనే వస్తూ ఉంది అని గుర్తించాడు. సహజంగా మనం బాగున్నప్పుడు బాగానే ఉంటాం, బాగోలేనప్పుడు దేవుడు గుర్తొస్తాడు. అలా గుర్తొచ్చినప్పుడు ఆయన అడగవలసింది అడుగుతాం, అలాగే కొన్నిసార్లు కడిగేస్తాం కూడా. అంతేగాని మనలో ఏం జరిగింది, మనదేమన్నా పొరపాటు ఉందా, మనదేమన్నా తప్పు ఉందా అని వెతుక్కునే ప్రయత్నం చెయ్యం. కానీ భక్తుడైన దావీదు తనకొచ్చిన కష్టాలు, నిందలు, అనేకమైన అవమానాలను బట్టి దేవుణ్ణి నిందించలేదు సరికదా, తానేదో పొరపాటు చేశానని, తప్పు చేశానని తాను వెతుక్కోవడం మొదలుపెట్టాడు. ఎందుకు నాకు ఇలా జరిగింది, ఎందుకు నా జీవితంలో ఈ కష్టం, ఎందుకు నా జీవితంలో ఈ నష్టం, ఎందుకు నేను ఈ బాధ అనుభవిస్తున్నాను అని, నా పొరపాటు ఏంటి, ఎక్కడ నేను తప్పిపోయాను, ఎక్కడ నేను సరిచేసుకోవాలి అని తనను తాను వెతుక్కుంటా ఉన్నాడు. అలా వెతుక్కున్నప్పుడు తనకు అర్థమైన ఒక గొప్ప విషయం ఏంటంటే, తాను తప్పు చేసినవన్నీ కూడా తనకి గుర్తొచ్చాయి. మనిషి అన్నాక తప్పు చేయకుండా ఎవరు ఉండలేరు. మనిషి సహజంగానే పాపం అనే నియమంతోనే పుడతా ఉన్నాడు. మనిషిలో ఒక భాగం అయిపోయింది పాపం కూడా. దాన్ని జయించడానికే మనకొక జయశీలుడు కావలసి వచ్చింది. అతడు ఎలాంటి వాడై ఉండాలంటే, పాపము అంటని వాడై ఉండాలి, పాపమును జయించిన వాడై ఉండాలి. అలా వెతుక్కుంటే మనకు ఎవరు దొరికారంటే యేసయ్య దొరికాడు. అందుకే మనము కూడా అలాగున జయించడానికి ఆయనను వెంబడిస్తున్నాం, ఆయన అనుసరిస్తూ ఉన్నాం. ఆ దినాల్లో కూడా భక్తుడైన దావీదు ఇంకా అనేక మంది భక్తులు ఇలాగే దేవుణ్ణి ఒక మంచి మార్గదర్శిగా ఎంచుకొని వారు నడుస్తూ అనేక విషయాల్లో వారు జయం పొందుకుంటూ వచ్చారు. ఇక్కడైతే స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మనం 38వ వచనంలోకి వెళ్ళిపోతే, 38 కీర్తనలోకి వెళ్ళిపోతే 18వ వచనంలో చూడండి ఏమంటున్నాడు భక్తుడైన దావీదు. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గురించి విచారణ పడుచున్నాను అన్నాడు. అలాగే 3వ వచనంలో కూడా చూస్తే, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయాయి. సో గుర్తించాడు. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. చాలామంది నేనే తప్పు చేయలేదు, నేనే పాపం చేయలేదు, నేనే ఎవరూసు నాకు లేదు, నేను ఎవరికి కీడు చేయలేదు మనం అనుకుంటాం. పాపమును గురించిన స్పష్టమైన అవగాహన కానీ మనకు వస్తే అసలు పాపం నుంచి తప్పించుకున్న మనుషులు కనపడ్డావు. అందుకే లేఖనాల్లో మనకు ఒక మాట చెప్పబడింది, గర్వించకుండా ఎప్పటికీ. బహుశా ఈ భక్తుడైన యాకోబు అనుకుంటా, పేతురు గారు మొత్తానికి ఒక మాట చెప్పారు, నాలో ఏ పాపము లేదు అని ఎవ్వరూ చెప్పుకోవద్దు. పాపము లేని మానవుడిగా పుట్టి పెరిగినవాడు ఒక యేసు ప్రభువారు మాత్రమే. పాప కలంకము అంటనివాడు ఆయన ఒక్కడే. అందుకే వాళ్ళ ప్రపంచమంతా ఆయన వైపు చూస్తూ ఉంది. ఇంకా అనేక మంది ఆయనలో తప్పు వెతకాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి గురించి ఇన్ని ప్రయత్నాలు ఎక్కడ ఎవరి మీద జరిగి ఉండవు. నిజంగా యేసు ప్రభువారి మీద పెట్టిన పరిశోధన, యేసు క్రీస్తు అనే వ్యక్తి మీద పెట్టినటువంటి పరిశోధన బహుశా ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి మీద పెట్టుంటారు. ఎంతమంది ఈయన ఎవరు, ఈయనలో ఏ తప్పు లేదా, ఈయన జీవిత విధానం ఏంటి అని మొత్తంగా పరిశీలించి అనేక మంది పరిశీలనలోనే ఆయనే ప్రభువుని ఒప్పుకొని ఆయన మార్గంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
ఎక్కడో అరో కరో మనసు అంగీకరించక, మనసు ఒప్పుకోక, మనసు కఠినం చేసుకొని ఆయనలో ఏ తప్పు కనపడకపోయేసరికి ఇంకా కఠినమైపోయి మూర్ఖత్వంలోకి వెళ్ళిపోయిన వారు అక్కడక్కడ తప్ప అనేక మంది ప్రభువుకి దాసులుగా మారిపోయారు. చూడండి, ఒక వ్యక్తి ఎప్పుడైతే తాను చేసిన తప్పును గుర్తిస్తాడో నిజంగా ఆ వ్యక్తి చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఎదుగుతాడు. ఇక్కడ భక్తుడైన దావీదులో మనం చూసిన గొప్ప గుణం ఏంటంటే తన తప్పిదం ఏంటో గుర్తించాడు. నిందించడం కాదు, నిందించలేదు, నింద వేయలేదు. చాలామంది కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నింద వేసేస్తారు. ఎక్కడున్నాడండి దేవుడు? ఉంటే ఎందుకండి? ఏదో మనమేదో బుద్ధిమంతుల్లాగా, మనం ఏ తప్పు చేయనోళ్ళలాగా మమ్మల్ని ఎట్ట వదిలేసేవేంటండి అని దేవుని మీద నింద వేస్తూ ఉంటాం. కానీ భక్తుడైన దావీదైతే అలా చేయలేదు. ఇంకా తాను ఎన్ని కష్టాలు అనుభవిస్తూ ఉన్నాడంటే మనం 39వ కీర్తనలోకి వచ్చేస్తే చూడండి, ఆ పొరపాట్ల గురించి కొన్ని చెప్తున్నట్టు. ఏమని? నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూడు సరి చేసుకునే దానికి వచ్చేసాడు. ఇక ఇంతకడేమో 38వ కీర్తనలో అవును నేను చేశాను, గుర్తించాను, కరెక్టే, పొరపాటు జరిగింది అన్నాడు. ఇప్పుడు అతనికి ఏం మనసు వచ్చిందంటే ఒకటి గుర్తించడం, రెండోది సరి చేసుకునే విధానం. కొంతమందికి గుర్తించినా సరే సరి చేసుకోవడానికి ఇష్టపడరు. నేనెందుకు సరి చేసుకోవాలి? ఆడు సరి చేసుకుంటున్నాడా? ఆవిడ సరి చేసుకుంటుందా? నేనెందుకు సరి చేసుకోవాలి? నేనెందుకు తగ్గాలి? కానీ దావీదు మనసు అలా లేదు. చూడండి, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకుంటుని. నేను ఏమీ మాటలాడక మౌననైతిని. క్షేమమును గూర్చేనను పలుకక నేను మౌనముగా నుంటిని. అయినను నా విచారం అధికమాయను, నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. ఇంకా అతను ధ్యానిస్తున్నాడు. ఇంకా ఏంటి పొరపాటు అని ధ్యానిస్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. అయినా తన మీదకి ఏం పొర్లుతుంది? ఆ శ్రమ పొర్లుతూనే ఉంది. ఆ కష్టం ఇంకా తీరలేదు. చాలాసార్లు కొన్నిసార్లు మనకి కష్టం అలా వచ్చి వెంటనే అలా వెళ్ళిపోవాలనుకుంటాం. అలా వెళ్ళలేదనుకోండి మనకేం వస్తుందంటే నిరాశ వచ్చేస్తుంది, విశ్వాసం సన్నగిల్లిపోతుంది, భక్తిలో సన్నగిల్లిపోతాం. కాబట్టి ఈ విధంగా మనం దేవుని మీద ఉన్నటువంటి భక్తి, ప్రేమ కూడా తగ్గిపోతున్న పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం. కానీ ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆయన ఇంకా ఆశతోనే ఎదురు చూస్తున్నట్టుగా మనం చూస్తాం. చూడండి, ఒక మంచి సందేశాన్ని మనుషులకు 6వ వచనంలో ఇస్తా ఉన్నాడు. ఏమని? మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకుందురు కానీ అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకుందును? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపించు. నీచులకు నన్ను నిందాస్పదముగా చేయొద్దు. నా అతిక్రమములన్నిటి నుంచి నన్ను విడిపించు. నేను నిన్నే నమ్ముకున్నాను. అంటే ఇంత జరుగుతున్నా అతనికి ఎవరి మీద నమ్మకం పోలేదు అంటే దేవుని మీద ఉన్న నమ్మకం పోలేదు, దేవుని మీద ఉన్న నమ్మకం తగ్గలేదు. ఇంకా ఈ కష్టాలు ఉంటాయో పోతాయో పోవో తెలియదు, ఇంకా ఈ నష్టాలు పోతాయో పోవో తెలియదు. ఒకసారి లేకు, నువ్వు కూర్చుంటే కాబట్టి దేవా, నా అతిక్రమాలన్నిటిని నేను కూడా ఒప్పుకుంటున్నాను. నేను నిన్నే నమ్ముకున్నాను.
ఇంకా ఈ బాధ పోవట్లేదు, ఈ కష్టం పోవట్లేదు, ఈ శ్రమ పోవట్లేదు. పోతాయా అసలు? ఇవి పోతాయా లేకపోతే నేను పోతానా? అలా కూడా ఆలోచించేశాడు ఆయన. ఇవి పోతాయా లేకపోతే ఇవి పోయే లోపల నేను కూడా పోతానా? అసలు నేను బతుకుతానా? అసలు అవకాశం ఉందా? చూడండి ఎలా ఆలోచిస్తున్నాడు. అలా కూడా ఆలోచించి దేవుణ్ణి కోరుకుంటాడు ప్రార్థన ద్వారా. చూడండి ఒకసారి మనం ఆ 3వ వచనం చివరి భాగం నుంచి చదివితే, అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తిని. 39వ కీర్తన. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తిని, యెహోవా నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను అన్నాడు. నా దినముల పరిమాణం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నా అంతం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నాను. నా ఆయుష్ ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నాను. తెలుసుకొని ఏం చేస్తావు? తెలుసుకొని ఏం చేస్తావు? చాలామంది ఆయుష్ ఎంతో తెలుసుకునే దానికి ఆశపడతారు. తెలిస్తే ఏం చేస్తారంటే ఇంకా సంపాదించుకుంటారు, లేకపోతే ఇంకేవో అనుభవించే ఉంటే అవి అనుభవిస్తారు, ఇంకేమో తినాలనుకుంటే తింటారు, ఇంకెక్కడికైనా వెళ్ళాలనుకుంటే వెళ్తారు. ఇంకా ఈ లోకంలో సుఖించడానికి, సంతోషించడానికి ఏం మిగిలి ఉంటే, ఎంత అవకాశం ఉంటే అది సంతోషించి అనుభవిస్తారు. ఇక్కడ భక్తుడైన దావీదు దానికోసం కాదు తెలుసుకోవాలనుకుంది. అయ్యా నా దినముల పరిమాణం, నా ఆయుష్ ఎంతో, నా దినాల లెక్క ఏంటో నాకు చెప్పు అని ఎందుకు అంటున్నాడంటే, సరి చేసుకునేందుకు సరిపోద్దా లేదా సమయం తెలుసుకోవడానికి. మనమేమో ఇన్ని తప్పులు చేసేసి చిటుకులో పోవాలనుకుంటాం. యేసయ్యా క్షమించు, అయిపోయింది. అబ్బా ఒక్క మాటలో ఇన్ని పోవాలనుకుంటాం. చేసినేమో రోజుల తరబడి, ఒక్క మాటతో మటుమాయం అమృతాంజనం అన్నట్టుగా సింపుల్గా మాట్లాడేస్తారు. కానీ దావీదు ఎలా ఆలోచిస్తున్నాడంటే, నేను సరి చేసుకునేదానికి సమయం ఉందా లేదా, నేను తిరిగి సరి అవ్వడానికి నాకు సమయం సరిపోద్దా లేదా, అది తెలుసుకోవాలనుకుంటున్నాడు. నిజంగా ఇలాగా మనం ఆలోచించగలిగితే అసలు తప్పు చేయడానికి కూడా 6 అడుగులు వెనకాల ఉంటాం మనం. దావీదు అంత పెద్ద 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 నేరాలు ఏమి చేసినట్టుగా మనం ఎక్కడ చూడం. ఏదో ఒకసారి జరిగిన పొరపాటు అంతే. ఇక మిగిలిన పెద్ద నేరాలుగా చూడం. కానీ తప్పకుండా కొన్ని జరుగుతాయి, అలాగా సింపుల్గానే జరుగుతాయి. ఒక నోటి మాట ద్వారా కూడా జరుగుతాయి. అదే మనం ప్రారంభంలో చూసాం. ఫస్ట్ ఎలా కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నాడు దేన్ని అంటే, 39వ కీర్తనలో, నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుంటున్నది. ఎక్కడ నిఘా పెట్టాడంటే నాలుక మీద నిఘా పెట్టాడు. అంటే ఒక ప్రధానమైన పాపం ఎక్కడ ప్రారంభమవుతుందో గుర్తుపెట్టాడు. పాపం ఎక్కడి నుంచి పొర్లుతుందో గుర్తుపెట్టాడు. ఎక్కడి నుంచి అంట? నాలుక నుంచి, నోటి నుంచి. అందుకే యేసుప్రభు వారు అన్నారు, మనిషిని మలినం చేసేది నోటిలోనికి వెళ్ళేది కాదు. మనిషి మలినపడేది, పాపంలో పడేది నోటిలో నుండి బయటికి వచ్చే మాటలు బట్టి. అది దాని అర్థం. కాబట్టి ఏ వ్యక్తి అయినా ఎక్కడ కంట్రోల్లో పెట్టుకోవాలంటే, ఎక్కడ కంట్రోల్ చేసుకోవాలి ప్రారంభంలో అంటే నోటి దగ్గరే, నాలుక దగ్గర కంట్రోల్ చేసుకోవాలి. అందుకే భక్తుడైన యాకోబు చెప్తాడు 3వ అధ్యాయంలో. ఒకసారి మనం చదివితే 3వ అధ్యాయం 2వ వచనంలో,
అనేక విషయములలో మనమందరము తప్పిపోచున్నాము. ఎవడైనను మాట యందు తప్పిన ఎడల అట్టివాడు అయితే మాట యందు అది తప్పని ఎడల, మాట యందు తప్పని ఎడల తన శరీరం అంతటిని కూడా స్వాధీనపరుచుకునేవాడుగా ఉంటాడు. తప్పితే అంతటిని పాడు చేసుకునేవాడుగా ఉంటాడు. అంటే మాట విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. మాట తప్పితే ఏమొస్తుందంట? అవమానం. మాట తప్పితే తిరిగి తీసుకోలేమంట. మాట జారితే తిరిగి రాదంటారు. మాట వదిలితే మరలా సరి చేసుకోవడం కష్టం. మాట అనేస్తే దాన్ని సర్దు చేసుకోవడం చాలా ఇబ్బంది. అలాగే 7వ వచనం 8వ వచనం కూడా చదువుదాం. అక్కడే యాకోబు పత్రిక. అక్కడ ఏం రాయబడుతుందంటే, చదవడం ఇబ్బందిగా ఉందనుకుంటా, జంతువులన్నిటిని కూడా మనిషి సాధు చేసుకోవడం తేలికే, కానీ ఏ నరుడును నాలుకను స్వాధీనపరచుకోలేకపోతున్నాడు. నాలుకను స్వాధీనపరచుకోలేకపోతున్నాడు. దేన్నైనా స్వాధీనపరచుకోగలుగుతా ఉన్నాడు, దేనినైనా స్వాధీనపరచుకోగలుగుతున్నాడు, కానీ నాలుకను మాత్రం అదుపులో పెట్టుకోలేకపోతున్నాడు. అది విషయం. అందుకే భక్తుడైన దావీదు దేని మీద దృష్టి పెట్టాడో చూసారా? దేన్ని కంట్రోల్లో పెట్టుకోవాలని ఆలోచిస్తున్నాడో చూసారా? ఎక్కడ సరిచేయడం ప్రారంభించాలనుకుంటున్నాడో చూసారా? 39వ కీర్తనలో, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. కాబట్టి నాకు ఇప్పుడు ఏం కావాలంటే సరి చేసుకునే సమయం ఏంటో తెలియాలి. యెహోవా నా అంతము ఎట్లుండున్నది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపు. నా ఆయువు ఎంత, నా ఆయుష్ ఎంత అల్పమైనదో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాని నుండిని విడిచిని నాకు తెలుపుము. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాని భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకొందు సమయము నిమ్ము. అడుగుతున్నాడు, నా బ్రతుకు మార్చుకోవడానికి నాకు సమయం ఇవ్వు. మనకు సమయం ఇస్తే ఇల్లు కట్టుకుంటాకు సమయం, సమయం ఇస్తే పెళ్లి చేసుకుంటాం, సమయం ఇస్తే అది, సమయం ఇస్తే ఇది, సమయం ఇస్తే అది, సమయం అయితే. భక్తుడైన దావీదు సమయం ఇస్తే ఏం చేస్తాడట? బ్రతుకు మార్చుకునే దానికి ఉపయోగించుకుంటాడట. బ్రతుకు మార్చుకోవడానికి ఇష్టపడతాడట సమయం ఇస్తే. మరి సమయం ఉండగానే మనం ఏం చేయాలని ఇప్పుడు మనకు అర్థమవుతుంది. బ్రతుకు మార్చుకోవాలి. సమయం ఉండగానే మనం ప్రభుకి ఇష్టలుగా మారాలి. సమయం ఉండగానే మన జీవితం మార్చుకోవాలి. సమయం ఉండగానే దేవుణ్ణి నమ్ముకోవాలి. సమయం ఉండగానే మన రక్షణ మనం స్థిరపరచుకోవాలి. సమయం ఉండగానే
విశ్వాసాన్ని కాపాడుకోవాలి. సమయం ఉండగానే పరిశుద్ధులుగా తీర్చిదిద్దపడాలి. సమయం లేకపోతే మనం ఏమీ చేయలేం. ఇంకా నాకు చాలా సమయం ఉంది అని ఒకవేళ ఎవరైనా అనుకుంటే ఏమో నీ సమయం రాత్రితో ముగుస్తుందేమో తెలియదు. కాబట్టి సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోవాలి. అందుకే సమయం అనక అవకాశం ఉన్న ప్రతిసారి కూడా మనం దాన్ని ఏం చేసుకోవాలట? సద్వినియోగం చేసుకోవాలి. దేనికి? బ్రతుకు మార్చుకునేదానికి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా తాను దేవుని మీద నమ్మకాన్ని కోల్పోలేదు. దేవా, నా దినములు లెక్కించుట నాకు నేర్పించు అంటున్నాడు. నా ఆయుష్యంతో చెప్పు, నా దినముల పరిమాణం ఏంటో నాకు చెప్పించు, నేను మార్చుకుంటాను, బుద్ధి తెచ్చుకుంటాను, సరి చేసుకుంటాను. తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష అంటారు కానీ, శిక్ష విధిస్తారు అని అంటారు కానీ, బైబిల్ భాషలో చెప్పాలంటే అది సరి చేసుకునే సమయం ఇస్తున్నారు అనుకోవాలి. ఎవరైనా తప్పు చేస్తే గవర్నమెంట్ ఏం చేస్తుంది? కోర్టు ఏం చేస్తుంది? రాజమండ్రి సెంట్రల్ జైలు అయితే హైదరాబాద్ చర్లపల్లి జైలుకి 6 సంవత్సరాలు జైలు శిక్ష. అంటే నీకు 6 సంవత్సరాలు ఏమి ఇచ్చారు? అక్కడ శిక్షించారని నువ్వు అనుకుంటున్నావు. అర్థం చేసుకుంటే సరి చేసుకోవడానికి సమయం ఇచ్చారు. నీకు వేసిన 6 సంవత్సరాలు జైలు శిక్ష నువ్వు సరి చేసుకోవడానికి సమయం. అది సరిచేయబడిన తర్వాత బయటకు వచ్చి మరలా నూతన జీవితం ప్రారంభించడానికి, మంచి జీవితం కొనసాగించడానికి. భక్తుడైన దావీదు 39వ కీర్తనలో ప్రభువుని అడుగుతున్న గొప్ప విషయం అదయ్యా, నేను సరి చేసుకునే దానికి నాకు సమయం, నా కన్నీళ్ళు. 12వ వచనం చూస్తున్నాం. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనంగా ఉండకుము, నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. దేవుని పట్ల తనకున్న నమ్మకం. సో ఈ నమ్మకం భక్తుడైన దావీదు కోల్పోలేదు. కాబట్టే కొన్ని సంవత్సరాలు తాత్కాలికంగా సింహాసనానికి దూరం అయినా ఇక రాదు, వద్దులే, చాలు, ఇలా బ్రతికిపోదామని మరలా సర్దుకుపోతున్నా దేవుడు ఊరుకోలేదు. మరలా అతన్ని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోపెట్టి పరిపాలించడానికి అధికారాన్ని అతనికి తిరిగిస్తాడు. సో తెలుసు దేవుని మనసు ఏంటో ఆయన తెలుసు. సరి చేసుకునే వాళ్ళంటే ఆయనకి ఇష్టం. తమ పాపాలు గుర్తించేవారంటే ఆయనకి ఇష్టం. వాటిని ఒప్పుకునేవారంటే ఆయనకి ఇష్టం. సరి చేసుకోవడానికి సమయం అడిగే వాళ్ళంటే చాలా ఇష్టం. దేవుడు ఇష్టపడే వ్యక్తులు ఇలా గుర్తిస్తారు, ఒప్పుకుంటారు, సరి చేసుకోవడానికి సమయం అడుగుతారు. నిజంగా ఇలాగా ఒక భక్తుడు నమ్మాడంటే దేవుని మనసు ఏంటో ఆయనకి అర్థమైంది. అలాగాని జరిగితే తిరిగి ఆయన ఇవ్వబోయే జీవితం కూడా చాలా గొప్పగా ఉంటుంది. తిరిగి ఆయన అనుగ్రహించబోయే జీవితం చాలా ఉన్నతంగా ఉంటుంది. అందుకే నేను నా దేవుని మీద ఉన్న నమ్మకం కోల్పోను అంటున్నాడు. దేవా, నీ మీద ఉన్న నమ్మకాన్ని నేను కోల్పోను. 7వ వచనంలో అంటాడు, ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. ఇంక నేను దేనికోసం కనిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను. నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపించు. అది దేవాదేవుడు ఎలాంటి వాడంటే, ఎందుకు ఆయన ఆరాధించడానికి మనం ఈరోజు నిలబడాలంటే, ఆయన మన అతిక్రమములన్నిటి నుంచి విడిపిస్తాడు. మన అతిక్రమములన్నిటి నుంచి ఆయన మనలను విడిపిస్తాడు. ఎవరిని విడిపిస్తాడు అంటే, తమ పాపములను, అపరాధములను గుర్తించిన వారిని, గుర్తించి ఒప్పుకున్న వారిని, ఒప్పుకొని సరిచేసుకోవడానికి సమయం అడిగిన వారిని ఆయన విడిపించడానికి, విడుదల చేయడానికి ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు. కనుక ఈ సమయం ముందు మనం లేచి నిలబడి
మనం కూడా అలాంటి కొన్ని అపరాధములను మరిచేమేమో, గుర్తించలేదేమో, ఒప్పుకోవట్లేదేమో, సరి చేసుకోవడానికి సమయం అడగట్లేదేమో. ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ప్రభువా, నాకు కూడా సరి చేసుకునే సమయం దయచేయి. నా అపరాధములను నేను గుర్తించే సమయం నాకు అవకాశం దయచేయి. ఒప్పుకునే మనసు నాకు దయచేయమని దేవాదేవుణ్ణి మనస్ఫూర్తిగా అడుగుతూ, సమస్తమైన కీడుల నుండి మనల్ని విడిపించగల సర్వశక్తి కలిగిన దేవునికి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో ఆయనకి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుకుందాం. స్తోత్రం, 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 గొప్ప దేవా స్తోత్రం, 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 మా రక్షకుడా స్తోత్రం, 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 మా విమోచకుడా స్తోత్రం, 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 మా మంచి కాపరి స్తోత్రం, 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 మేలు చేయు దేవా స్తోత్రం, 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 మా సహాయకుడా స్తోత్రం, 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 మా ప్రార్థనలన్నీ ఆలకించే తండ్రి స్తోత్రం, 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 మా అపరాధములను క్షమించే తండ్రి స్తోత్రం, 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 గడచిన కాలమంతయు కాపాడిన తండ్రి స్తోత్రం, 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 నీకు వ్యతిరేకంగా చేసిన ఆలోచనలను క్షమించిన తండ్రి స్తోత్రం, 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 నీకు వ్యతిరేకంగా మాట్లాడిన మాటలను బట్టి మమ్మల్ని క్షమించిన తండ్రి స్తోత్రం, 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 మమ్ములను క్షమించిన తండ్రి స్తోత్రం, 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 నీ నామాన్ని అవమానంగా చేసామేమో తండ్రి మమ్మల్ని క్షమించండి స్తోత్రం, 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 నీ వద్దకు వచ్చే వారిని చేర్చుకునే దేవా స్తోత్రం, 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 నీ ఎదుట మా పాపములను ఒప్పుకుంటున్నాము తండ్రి స్తోత్రం, 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 ఆరోగ్యం ఇచ్చిన తండ్రి స్తోత్రం, 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 ఆయుష్నిచ్చిన తండ్రి స్తోత్రం, 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 మా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములిచ్చే తండ్రి స్తోత్రం, 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 నీ ఎదుట మేము నమ్మకమైన పనివారుగా మమ్మల్ని ఉంచిన తండ్రి స్తోత్రం, 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 యథార్థమైన మాటలు మాట్లాడే నాలుకనిచ్చే తండ్రి స్తోత్రం, 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 కపటమైన మాటలు మాలో నుంచి తీసివేసే తండ్రి స్తోత్రం, 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 చెడ్డ మాటలు పలుకకుండా మా నాలుకను కాపాడే తండ్రి స్తోత్రం, 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 మాకు జ్ఞానాన్ని ఇచ్చే తండ్రి స్తోత్రం, 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 సమయోచిత మాటనిచ్చే తండ్రి స్తోత్రం, 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 సమయోచిత ఆలోచననిచ్చే తండ్రి స్తోత్రం, 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 స్తోత్రం,
స్తోత్రం 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 షారోన్ పాటల పుస్తకం నుండి 40వ నంబర్ పాట పాడుకుందాం. సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవయా, నా సమీపమునకు అరుదించినావా, నీ ప్రేమ వర్ణింపతరమా. నా సమీపమునకు అరుదించినావా, నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా నీ ప్రేమెంత విలువైనది, యేసయ్యా నీ కృప ఎంతో బలమైనది, యేసయ్యా నీ ప్రేమెంత విలువైనది, యేసయ్యా నీ కృప ఎంతో బలమైనది. సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవయా, నా సమీపమునకు వచ్చినావా, నీ ప్రేమ వర్ణింపతరమా. నా సమీపమునకు కరుదించినావా, నీ ప్రేమ వర్ణింపతరమా. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది, నన్నే శృతిగా చేసినది. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది, నన్నే శృతిగా చేసినది. తులువకు విలువను నొసగినది, తులువకు విలువను నొసగినది, యేసయ్యా నీ ప్రేమెంత విలువైనది, యేసయ్యా నీ కృప ఎంతో బలమైనది, యేసయ్యా నీ ప్రేమెంతో విలువైనది, యేసయ్యా నీ కృప